అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కాశీఖండము 5వ అధ్యాయాన్ని విందామండి. అగస్యముని కాశీ పరిత్యాగము వింజ గర్వహరణము. అగస్యముని ఇట్లు వచించెను. ఓ లోపాముద్ర, మునులమైన మనమెక్కడ, వింజవృద్ధిని అణుచుట ఎక్కడ? ఎంత కష్టం సంభవించింది. ఇంద్ర అగ్ని యమాదులు వసు రుద్ర తుషిత మరుద్గణ విశ్వదేవగణ అశ్విని దేవతలు మున్నగు దేవతా సమూహము వింజాద్రి వృద్ధిని నివారింపలేరా? మోక్షమును కోరువారు ఎట్టి పరిస్థితుల్లోనూ అవిక్తమును విడువరాదు. కాశీయందు నివసించే సత్పురుషులకు విఘ్నములు కలుగునను మునుల వాక్యము సత్యము. అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షుభిః కింటు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సతాం. విశ్వనాథుడు మన విషయంలో విముఖంగానున్నట్లున్నది. మనం కాశీని విడువకు తప్పదు. బ్రాహ్మణ ఆశీర్వాదం వలన కాశీవాసం లభిస్తుంది. ఎంతటి మూడులైనను ఈ సదవకాశాన్ని వదులుకొనరు. మరలా కాశీవాసం దుర్లభం. అనేక జన్మల పుణ్య విశేషం వలన కాశీ ప్రాప్తి కలుగును. పరబ్రహ్మ ప్రకాశకయగు కాశీని విడిచి పండితుడు వేరొక చోటికి వెళ్ళడు. పుణ్యక్షేమం అయిన వారే పుణ్యప్రకాశియగు కాశీని పరిత్యజింతురు. సదా కాశీవాసం వలన సంసార రోగము నుండి విముక్తిని పొందుదురు. పాప వినాశిని, దేవతలకు సైతము దుర్లభ, గంగా శోభిత, సంసార పాశ్చేదిని, శివపార్వతులచే అవిముక్త మోక్షరూపయోగ కాశీని మోక్షార్థులు పరిత్యజింపరు. పవిత్ర గంగాజలముచే మనోహరమై ప్రళయకాలంలో నశింపక మహాదేవుని త్రిశూలాగ్రమణ భాసిల్లు కాశీని మూర్ఖులు మాత్రమే విడిచిపెట్టుదురు. ఓ మానవులారా, పాపముల నుండి విముక్తిని కలిగించి ముక్తి నొసంగు అవిముక్తమును విడిచి వెళ్ళకండి. బ్రాహ్మణ ఆశీర్వాదము, విశ్వనాథుని అనుగ్రహము కాశీవాసమునకు హేతువులు. సాయుధ్య మోక్షము కాశీయందు మాత్రమే లభించును. సర్వక్షేత్రముల కంటే పవిత్రమైన అవిముక్త క్షేత్రము శృతి స్మృతి పురాణాదుల అనుశాసనానుసారము సర్వులకు సర్వదా శరణ్యము. ఆసీనది, ఇడానాడి, వరుణానది, పింగళనాడి, ఈ రెండింటి మధ్య నుండి అవిముక్తము సుషుమ్నా నాడి. ఈ మూడును కలిసి వారణాసి. ఇచ్చట ప్రాణములు పోవు సమయంన రుద్రుడు సర్వప్రాణుల కుడిచెవియందు తారక మంత్రమును ఉపదేశించి ముక్తిని ప్రసాదించెను. తదత్రోత్క్రమణే సర్వజంతూనాం హి శృతౌ హరః తారకం బ్రహ్మ వ్యాచష్టే తేన బ్రహ్మ భవంతి. నా విముక్త సమం క్షేత్రం నా విముక్త సమాగతి నా విముక్త సమం లింగం సత్యం సత్యం పునః పునః. అవిక్తమగు సమమగు క్షేత్రము లేదు. అవిముక్తేశ్వర సదృశమగు శివలింగము లేదు. అవిక్తంతో సమానమగు గతి లేదు. ఇది ముమ్మాటికి సత్యము. కాశీని విడిచి వెళ్ళుట చేతికందిన ముక్తిని వదులుకొనుటయే అని అగస్త్యుడు పరిపరి విధాల పరితపించినాడు. ఓ కాలభైరవ, ప్రతి చతుర్దశి, ప్రతి అష్టమి, ప్రతి మంగళవారము, ప్రతి ఆదివారము నిన్ను ఆరాధింపలేదా? ఓ దండపాణి, కాశీవాసులకు రక్షకుడువు. నీవు కాశీవాసులకు అన్నదాతవు, ప్రాణదాతవు, జ్ఞానదాతవు, మోక్షదాతవు. అంతిమ సమయం నందు నాగేంద్రహారములతోనూ జటాకలాపములతోనూ అలంకరింతువు. నీ గుణములకు సంభ్రమ ఉద్భ్రమను దుర్జనులకు మోహింపజేసి కాశీక్షేత్రము నుండి బయటకు పంపుదురు. నాపై నీకు దయలేదా? ఢుండి వినాయక, నేను చేసిన తప్పేమిటి? చింతామణి, కపర్ది, అస, గజ, సిద్ధి వినాయకుల్లారా, నా ప్రార్థన వినండి. పరనింద పరాపకారము చేయలేదు. పరధనంపై పరస్త్రీలపై బుద్ధి లేదు. గంగను త్రికాలమందు సేవించినాను. విశ్వనాథుని సేవించినాను. ప్రతి పర్వం నందు యాత్రలు చేసినాను. ఎందుకు కాశీని విడిచి వెళ్ళవలసిన స్థితి కలిగింది? అమ్మ, విశాలాక్షి, భవాని, మంగళే, జ్యేష్ఠే, విశ్వే, విధే, విశ్వభుజే, చిత్రగంటే, వికటే, దుర్గే, నా నమస్కారములు. నేను స్వార్థంతో కాశీని విడుచుట్లేదు. దేవతల ప్రార్థనచే పరోపకారార్థము కాశీని విడిచి వెళుచున్నాను. పరోపకారం కొరకు దధీచి తన అస్తులను ఇవ్వలేదా? బలచక్రవర్తి యాచకునకు 3 లోకములు దానం చేయలేదా? మధుకైటపులు తమ శిరస్సులను ఇవ్వలేదా? గరుడు విష్ణువునకు వాహనము కాలేదా? ఇందుకు కాశీయందలి దేవతలే సాక్షులు అని బహువిధాల వినిపించినాడు అని అగస్త్యుడు కాశీయందలి సర్వదేవతల, సర్వజనుల, వృక్షలతాదుల అనుమతిని తీసుకున్నాడు. కాశీపురమునకు ప్రదక్షిణం చేసినాడు. పంచక్రోశి యాత్ర,
అంతర్గృహ యాత్రలు చేసినాడు. మిక్కిలి పొట్టువాడైన అగస్త్యముని లోపాముద్రాసహితుడై విచారంతో కాశీని విడిచినాడు. కాశీ స్మరణము శివనామ స్మరణము చేయుచు తన తపోబలమున అర్ధ నిమిషంలోనే ఆకాశమార్గమున వింధ్యాద్రిని చేరుకున్నాడు. వింధ్యాద్రి ప్రళయాగ్ని వలెనున్న అగస్త్యుని చూచి భయంతో కంపించింది. భూమిలో ప్రవేశించినట్లు, పొట్టిదే స్వామి, నేను మీ సేవకుణ్ణి, ఏమి చేయవలనో ఆనతిమ్మనమన్ను. అగస్త్యముని వింధ్యాద్రిని అభినందించినాడు. తాను మరలా తిరిగి వచ్చే వరకు ఈ విధముగానే ఉండమని చెప్పి పత్ని సమేతముగా దక్షిణ దిశకెగినాడు. జగత్తంతయు సూర్యకిరణ సంచారం వలన స్వస్థతను చెందెను. వింధ్యము నేటి వరకు అగస్త్యుని పునరాగమనమును నిరీక్షించుచూ అదే విధముగానున్నది. ఇతరులపై అసూయతో వృద్ధుని కోరువారికి పూర్వస్థితి కూడా సందేహమే సుమా. అగస్త్యునకు రమణీయమైన గోదావరి తీర సంచారం వలన కూడా కాశీ విరహతాపం శాంతించలేదు. ఇటునటు తిరుగుచూ అదృష్ట విశేషం వలన కొల్హాపురి లక్ష్మిని దర్శించినాడు. భక్తితో ఆమెను స్తుతింపసాగినాడు. ఈ స్తోత్రమును స్తోత్ర విభాగమునందు చూడగలం మనం. తల్లి ఓ లక్ష్మి, పద్మ సదృశ విశాల నేత్ర, శ్రీ విష్ణు హృదయ కమలవాసిని, జగజ్జనని, కోమలమకు కమల గర్భం వలె గౌరవవర్ణం కలదాన, క్షీర సముద్రమున జన్మించిన దాన, నమస్కరించిన వారికి శరణ్యమైన దాన, నీకు నమస్కారము. ప్రసన్నురాలు కమ్ము. ఓ మన్మథజనని, ఇంద్రుని గృహంలో నీవు శ్రీ, చంద్రునిలో వెన్నెలవు, సూర్యునిలో ప్రభవు, ముల్లోకాలకు శోభవు. అమ్మా లక్ష్మి అనుగ్రహించుము. అమ్మా అగ్నియందు దాహశక్తివి. బ్రహ్మ నీ సహకారముతో ప్రపంచమును సృష్టించును. విష్ణువు నీ సహాయంతో పాలించును. శివుడు నీచే త్యక్తమగు జగమును సంహరించును. నీవే సృష్టి స్థితిలయములు చేయదానువు. కార్యకారణ రూపవు. విష్ణువు నిన్ను పొంది తింపదగినవాడైనాడు. నీ దయకు పాత్రుడైన వాడే సురుడు. గుణవంతుడు, పండితుడు, ధన్యుడు, పూజ్యుడు, శుచి, పురుషులు, స్త్రీలు, గుర్రములు, గజములు, తృణము, సరస్సులు, దేవకులము, గృహము, అన్నము, రత్నము, పక్షులు, పశువులు, శయ్య, భూమి మున్నగవానిలో నీవు వసించినది శ్రీమంతము. నీ స్పర్శ వలన సమస్తము పవిత్రమగును. నీవు విడిచినది అశుచి. నీ నామము ఎక్కడ ఉంటే అది సుమంగళము. లక్ష్మీ, శ్రీ కమల, కమలాలయ, పద్మ, రమ, నలిన యుగ్మకర, మా క్షీరోదజ, అమృత కుంభకర, ఇరా, విష్ణుప్రియ అని సదా జపించి వారికి దుఃఖముండదు అని స్తుతించి భార్యా సమేతముగా సాష్టాంగ దండ ప్రణామము చేసినాడు. లక్ష్మీదేవి సంతోషంతో అగస్త్యుని అభినందించింది. లోపాముద్రను దగ్గరకు తీసుకొని సౌభాగ్యప్రదములుగా ఆభరణములచే అలంకరించింది. కాశీమహిమను కొనియాడింది. అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రమును సకల మనోరథదాయకంగా అనుగ్రహించింది. అగస్త్యుడు మరలా కాశీప్రాప్తి కలుగునట్లు అనుగ్రహింపమని వరమును కోరినాడు. 29వ ద్వాపర యుగమున వ్యాసుడివై మరలా కాశీని పొంది వేద విభాగం చేసి పురాణాలను ధర్మశాస్త్రాలను ఉపదేశించదవని వరమును ప్రసాదించింది. అనంతరము అగస్త్య మహాముని లక్ష్మీదేవికి నమస్కరించి ఆమె ఆజ్ఞానుసారము కాశీ రహస్యమును తెలుసుకుంటుకై కుమారస్వామి నివాస స్థలానికి పయనమైనాడు. 5వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయము భూమి అందలి తీర్థములు, మానస తీర్థములు. వ్యాసుడు ఇట్లు పలికెను: ఓ సూత, పరోపకారం కంటే పరమధర్మం మరొకటి లేదు. అపకారం కంటే మించిన పాపము లేదు. పరోపకారం కొరకు కాశీని విడిచిన అగస్త్యుడు సాక్షాత్తు మహాలక్ష్మి దర్శన వరదనాథులచే ధన్యుడైనాడు. అనుకోకుండా దూరం నుండి త్రిపురాంతకుడు ఉండే శ్రీశైలమును చూచినాడు. ఓ లోపాముద్ర, శ్రీశైల శిఖర దర్శనం వలన పునర్జన్మ ఉండదు. ఈ పర్వతము 84 యోజనముల విస్తీర్ణము కలది. శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్యద్విలోకానాత్ పునర్భవో మనుష్యానాం భవేత్ర న భవేత్ క్వచిత్. ఈ పర్వతమంతయు శివలింగమయము. దీనికి ప్రదక్షిణం చేయుట సముచితమన్నాడు. శ్రీశైల శిఖర దర్శనం వలన పునర్జన్మ లేని ఎడల కాశీవాసం ఎందుకు? లోకహితం కోరి తన సందేహంను తీర్చమని లోపాముద్ర భర్తను ప్రార్థించింది. అప్పుడు అగస్త్యుడు ఇట్లు సమాధానమిచ్చాను: భూమి అందలి తీర్థములు. ఓ సుందరి, పూర్వము మునులు చేసిన నిర్ణయమును శ్రద్ధతో వినుము. ముక్తి స్థానములు అనేకములు. వాటిలో తీర్థరాజమైన ప్రయాగ ప్రథమంగా పేర్కొనదగింది. సర్వతీర్థముల్లో కోరికలను తీర్చినది, ధర్మ కామార్థ మోక్షములు నొసుగునది. ప్రథమం తీర్థరాజంతు ప్రయాగాఖ్యాం సువిశ్రుతం కామికం సర్వతీర్థానాం ధర్మ కామార్థ మోక్షదం. నైమిసారణ్యము, కురుక్షేత్రము, హరిద్వారము, ఉజ్జయిని, అయోధ్య, మధుర, ద్వారక, గంగా, సరస్వతి, సింధు సంగమము, గంగాసాగర్ సంగమము, కాంచి, బ్రహ్మగిరి, త్రయంబకము, సప్తగోదావరి తటము, కాలంజర, ప్రభాస, బదరికాశ్రమములు, మహాలయము, అమరకంటకము, జగన్నాథపురి, గోకర్ణము, భృగుకచ్చము, భృగుతుంగ, పుష్కరము, శ్రీపర్వతము, ధారాతీర్థము మున్నగునవి.
బాహ్య తీర్థములు. సత్యము మునగునవి మానస తీర్థములు. ఈ తీర్థములన్నీ నిస్సందేహముగా మోక్షప్రదములే. గయా తీర్థము పితరులకు ముక్తిప్రదము. అక్కడ శ్రాద్ధం వలన పుత్రులు పౌత్రులు పితామహాదుల రుణము నుండి విముక్తిని పొందుదురు. గయా తీర్థంచ యత్ప్రోక్తం తత్పితృణాం హి ముక్తిదం. పితామహానామృణతో ముక్తస్తనయా అపి. మానస తీర్థములు. ఓ పుణ్యాత్మురాల, మానస్తీర్థములను తెలుపుదని వినుము. సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, రుజుత్వము, దానము, దమము, సంతోషము, బ్రహ్మచర్యము, ప్రియభాషణము, జ్ఞానము, ధైర్యము, తపస్సు మానస్తీర్థములు. శుద్ధముగా మనస్తీర్థములకు తీర్థము. ఈ మానస్తీర్థముల్లో స్నానం చేసిన వారు పరమగతిని పొందుదురు. బాహ్యేంద్రియ నిగ్రహమే నిజముకు స్నానము. నిర్మలమగు మనస్సు కలవాడే పవిత్రుడు. లోభి, పరనిందకుడు, క్రూరుడు, దాంభికుడు, విషయలంపటుడు ఎన్ని తీర్థాల్లో స్నానం చేసిననో పాపియే. విషయములందు మిక్కిలి అనురాగమే మానసఫలం. ఈ విషయములందు వైరాగ్యమే నిర్మలత్వము. తీర్థములందు స్నానం వలన మానసమలము తొలగదు. దానము, యజ్ఞము, తపము, శౌచ్యము, తీర్థసేవ, ధర్మకథాశ్రవణము మనస్సు నిర్మలముగా లేనిచో ఫలితమునివ్వవు. ఇంద్రియ నిగ్రహం ఉన్న చోటే కురుక్షేత్రము, నైమిషము, పుష్కరాదులు. జ్ఞానజలముతో నిండిన మానస్తీర్థములో స్నానమే పరమగతికి మూలము. శరీరంలోని కొన్ని భాగములు ఏ విధముగా గొప్పవో అదే విధముగా భూమిపైన కొన్ని పుణ్యప్రదేశములు కలవు. భూమి, జలము, మునుల నివాసం వల్ల తీర్థములకు పుణ్యత్వము కలుగును. ప్రభవాదద్భుత భూమే సలిలస్య చ తేజస పరిగ్రహాత్ మునీనాం చ తీర్థానాం పుణ్యతా స్మృత. మానవుడు భూమి యందలి తీర్థముల్లోనూ మానసిక తీర్థముల్లోనూ నిత్యము స్నానం చేయాలి. 3 రాత్రులు ఉపవాసవ్రతము, తీర్థయాత్రలు, సువర్ణదానము, గోదానము చేయని నరుడు జన్మాంతరమున దరిద్రుడగును. తీర్థసేవన ఫలముతో అగ్నిష్టోమాది యజ్ఞఫలము సమానము కాదు. చేతులను, పాదములను, మనస్సును నిగ్రహించిన వారు, విద్య, తపము, కీర్తి కలవారు తీర్థఫలమును పొందుదురు. ప్రతిగ్రహం చేయనివాడు, యదృచ్ఛాలాభ సంతుష్టుడు, అహంకారము దంభము లేనివాడు, మితముగా భుజించేవాడు, జితేంద్రియుడు, సర్వసంగ పరిత్యాగి, కోపము లేనివాడు, నిర్మలమతి, సత్యవాది, సమదర్శి, దృఢవ్రతుడు తీర్థఫలము పొందును. శ్రద్ధతో తీర్థయాత్రలు చేయవాడు పాపి అయినను పరిశుద్ధుడగును. పుణ్యవంతుల విషయం వేరుగా చెప్పవలన తీర్థములను సేవించిన వారికి పశుపక్షాది జన్మలు కలగవు, స్వర్గమును పొందుదురు. సహజముగా పాపాసక్తుడు, నాస్తికుడు, సందిగ్ధ చిత్తుడు, హేతువాది, శ్రద్ధ లేనివాడు తీర్థఫలమును పొందడు. సుఖదుఖాది ద్వంద్వములు ఓర్చుకుంటూ యథావిధిగా తీర్థయాత్రలు చేయవారు స్వర్గలోకములకు వెళ్ళుదురు. తీర్థయాత్రలకు వెళ్ళేవారు పూర్వదినమున ఉపవాసం ఉండాలి. గణపతిని పూజించి పితరులకు తర్పణాదులు, బ్రాహ్మణ సంతర్పణ, సాధు సంసేవనము యథాశక్తిగా చేయాలి. అనంతరము భుజించి నియమవంతుడై సంతోషంతో తీర్థములను సేవించాలి. తిరిగి వచ్చిన పిమ్మట పితరులను పూజించవలను. అప్పుడు వారికి సంపూర్ణంగా తీర్థఫలము వచ్చును. తీర్థ బ్రాహ్మణులను పరీక్షింపరాదు. అన్నార్థులను భుజింపు చేయాలి. బెల్లము, తిలపిష్టంతో అర్ఘ్యము, ఆవాహనము లేకుండా శ్రాద్ధార్థులను నిర్వహించాలి. తీర్థమునకు వెళ్ళిన వెంటనే అకాలమా సకాలమా అని విచారింపక శ్రాద్ధ తర్పణమును ఆచరింపవలను. తీర్థముల్లో స్నానం చేయాలి. తీర్థములకు వెళ్ళిన వెంటనే తీర్థోపవాసము, శిరోముండనము కర్తవ్యములు. కాశీ, కంచి, హరిద్వార్, అయోధ్య, ద్వారకా, మధుర, ఉజ్జయిని అను 7 పురులు మోక్షప్రదములు. శ్రీశైలమంతయు మోక్షప్రదమే. దానికంటే కేదారం గొప్పది, వాటికంటే ప్రయోగ గొప్పది. తీర్థరాజమగు ప్రయోగ కంటే అవిముక్తము గొప్పది. కాశీయందు సాయుధ్యముక్తి కలుగును. ఇతర ముక్తి క్షేత్రములను సేవనము కాశీ ప్రాప్తిని కలిగించును. కాశీని పొంది ముక్తిని పొందుదురు. కోట్లాది తీర్థములను సేవించినను కాశీయందు వలె సాయుధ్యముక్తి లభింపదు. ఈ విషయంలో విష్ణుదూతులు శివశర్మను బ్రాహ్మణునకు వినిపించిన ఇతిహాసమును చెప్పెదను. వినుము. ఈ తీర్థాధ్యాయమును వినిన వారు, వినిపించిన వారు నిష్పాపులగుదురు. 6వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదాలండి.